నమస్తే. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహించే టూర్స్‌ను ప్రత్యక్షంగా చూసిన పండితులు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గురువుగారు నమస్తే. రాబోతుంది కార్తీక మాసం. కార్తీక మాసంలో భక్తులు శైవ క్షేత్రాలలో ఉండాలి, నిద్ర చేయాలి అని అనుకుంటారు కాబట్టి, వారికి తగ్గట్టుగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన టూర్స్‌ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక మాసానికి సంబంధించి కాశీ, అయోధ్య అంటూ ఒక చక్కటి ప్యాకేజ్ తీసుకొచ్చారని మేము విని ఉన్నాం. మీరు వాళ్ళతో పాటు ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి, అక్కడ క్షేత్రాలన్నీ దర్శించి వచ్చారు కాబట్టి, వాటి ప్రత్యేకతలు తెలియజేస్తారా? చాలా సంతోషం. శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అన్ని రోజులలో గొప్పదైనటువంటి రోజు ఏది అంటే భగవంతుని గురించి పలికిన రోజే మంచి రోజు, పుణ్యమైన రోజు. ఈవేళ నేను పుణ్యాత్ముణ్ణి, మీరు వింటున్న మీరు పుణ్యాత్ముడు. దేనికని? మిగతావన్నీ నశించేవే. ఇప్పుడు ఈ దానాలు, ఈ గోలంతా. ఇప్పుడు మనం ఈ క్షణాలే నిత్యమై సత్యమై మోక్ష మార్గమును చూపించే అద్భుతమైనటువంటి ఆర్వి ట్రావెల్స్ ద్వారా కాశీని గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. మనం నిన్న చెప్పాం, మళ్ళీ చెబుతాం, జీవితాంతం చెబుతూనే ఉంటాం. కాశీ అంటేనే వెలుగు అని అర్థం. వారణాసి అంటే 2 నదులు కలిసిన దివ్యమైనటువంటి ప్రదేశం. 64 ఘాట్లు. హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణికా ఘాట్. అక్కడనే మరణించాలనుకుంటారు, అక్కడనే శవాన్ని కాల్చాలనుకుంటారు. ఎలాగూ మనిషి పోయేవాడే కదా. ఆ సమయము దేనికని ఆ మణికర్ణికా ఘాట్లో, ఆ కాశీలో ఏ జీవి మరణించినప్పటికీ వారి కుడి చెవు పైకి వస్తుంది. అక్కడ స్వయంగా పరమేశ్వరుడు వారి చెవులో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ శ్రీరామ శ్రీరామ. వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు స్వయంగా అక్కడే ఉండి. మహజంగా మనం ఎక్కడైనా మరణించినప్పుడు వాళ్ళ చెవులో కొడుకు నారాయణ నారాయణను, తులసి తీర్థం పోయి ఇవన్నీ ఉంటాయి. కానీ అక్కడ పరమేశ్వరుడే స్వయంగా మన దగ్గరకు వచ్చి ఆ దివ్యమైనటువంటి మంత్రోపదేశం చేస్తారు. మణికర్ణికా ఘాట్. అక్కడన్నీ శవాలు కాలుతూ ఉంటాయి. భస్మాన్ని రాసుకుంటాడు ఆయన, భస్మభూషితాంగుడు. అందుచేత ఆ చేసినటువంటి పాపమంతా ఆ బూడిదను అలా దేహానికి రాసుకుంటాడు ఆయన. అంటే వాడి యొక్క పాపాలన్నిటినీ తీసుకుంటాడు. అలాంటి పుణ్యమైనటువంటి క్షేత్రంలో అలాగే కాలభైరవుడు, అలాగే విశాలాక్షి, డుండి గణపతి ఎన్ని ఉన్నాయి. లోపాముద్ర అగస్త్యులు సేవించారు. వ్యాసమహర్షి ఆ వీధుల్లో తిరిగాడు. ఆయన పరీక్ష చేయటానికి ఆహారం దొరకల, ఆకలైంది, కోపం కలిగింది. ఏమీ వ్యాసనగర ప్రజలారా, మహర్షిని నేను, వేదవ్యాసుడను నేను, నాకే భిక్ష పెట్టరా? ఇలాంటి కాశీనగర పౌరులందరినీ సర్వనాశనం చేస్తాను శాపంతో అని అలా అంటూ ఉంటే అమ్మవారు వచ్చింది. తప్పు, ధాతవు, భారత శృతి విధాతవు, కామ షట్క రిపు విజేతవు. అంటే 6 శత్రువులు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు జయించిన వాడివి కోపము ఉండవచ్చునా అని కన్న బిడ్డకు అలా భోజనం పెట్టినట్టుగా భోజనం పెట్టింది. ఆ ప్రదేశం దివ్యమైనటువంటి పుణ్యమైనటువంటి కాశీ. అనేకమైనటువంటి పుణ్యములకు నిలయమైనటువంటిది కాశీ. అటు తరువాత అయోధ్య. ఆహా, 7 మహానగరాలు చెబుతాను వినండి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకా. మీ ఇంట్లో గృహప్రవేశాలు చేసినా, ఏ పూజలు చేసినా ఈ శ్లోకం చదువుతారు బ్రాహ్మణులు. దేనికని? ఈ పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి భరతభూమిలో మాతృభూమి, పితృభూమి, ధర్మభూమి, వేదభూమి, ఎన్నున్నాయి బిరుదులు. ఈ వేదభూమిలో తరించేటువంటి మార్గమును కలిగించే మొట్టమొదటి నగరమే అయోధ్య.
ఎందరెందరో రాజులు పరిపాలించినటువంటి అయోధ్య, కోసల దేశమునకు రాజధాని అయోధ్య. ఈ అయోధ్యలోనే సరయూ అని పేరు కలిగిన ఒక నది ఉంటుంది. బ్రహ్మదేవుడు అనుకున్నాడట, అందమైనటువంటి ఒక సరస్సు పుడితే బావుండును అని. ఉదయించింది దాని పేరే మానస సరోవరం. మానస సరోవరంలో నుంచి ఒక పాయ చీలి అయోధ్యా నగరాన్ని అలా చుడుతుంది. పైనుంచి కనుక అలా చూస్తే ఎలా ఉంటుందంటే ఆ నది, అందమైనటువంటి ఒక యువతి నక్లెస్ అని చేయించుకుంటుంది. హారం కాదు నేను చెప్పింది, నక్లెస్. నక్లెస్ అంటే కంఠాభరణం ఇలా ఉంటుంది. అప్పుడు వాళ్ళు బాగున్నానా అనుకుంటుంటారు కదా. ఆ కంఠాభరణం, అందమైనటువంటి యువతి యొక్క మెడలో కంఠాభరణం ఎలా ఉంటుందో, అయోధ్యకు కంఠాభరణంలా సరయూ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సరయూ నదిలో స్నానం చేయిస్తారు. ఆ సరయూ నది ఒడ్డునే అశ్వమేధయాగాలు జరిగినాయి. ఆ పుణ్యమైనటువంటి అయోధ్యా నగరం, ఈ 7 మహానగరాలనే దుర్మార్గులు అసలు లేకుండా చెయ్యాలని ప్రయత్నించారు. అదొక పెద్ద కథ, మనకెందుకు ఆ పాపం. మరల 800 సంవత్సరాలు తపస్ఫలితంగా బాలరాముడు ఉదయించాడు మహానుభావుడు. అయోధ్యవాసీ రామ్ 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 దశరథ నందన రామ్. అయోధ్యవాసీ రామ్ 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 దశరథ నందన రామ్. పతిత పావన జానకి జీవన సీతామోహన రామ్. సీతామోహన రామ్ రామ్ రామ్. అద్భుతమైనటువంటి ఆ రామనామంతో మారుమరుగుతుంది అయోధ్య. దివ్యమైనటువంటి పరిపాలన చేశాడు రాముడు అక్కడ నుండే. రాముడు పరిపాలించిన దానికి మనకు రాజ్యాంగంలాగానే రామునికి కూడా ఒక రాజ్యాంగం ఉన్నది. రామరాజ్యంలో ఎండిపోయిన చెట్లు లేవు, అందుకని అయోధ్య వెళ్ళాలి. పూలు పూయని చెట్లు లేవు, కాయలు కాయని వృక్షాలు లేవు, అన్ని ఫలాలే. సంతానము లేకుండా స్త్రీలు గొడ్రాళ్లుగా ఎవరు లేరు, అందరూ సత్సానవంతులే. అంతేకాదు దాన ధర్మాలు చేసేవాళ్ళు ఎవరు కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ప్రేతకర్మలు చేయలేదు. చూడండి ధర్మం. పరిపూర్ణమైనటువంటి ఆయుష్తో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు అందరూ కూడా తమ తమ ధర్మాలు ఆచరించి లోకాన్ని పావనం చేసిన పుణ్య భూమి కనుకనే 3 వానలు కురిసినవి, బంగారు పంటలు పండినవి, పేద ధనిక భేదము లేకుండా సర్వసమానత్వంగా. అందుకనే దాని పేరే రామరాజ్యం. అలాంటి పుణ్యమైనటువంటి రామరాజ్యమునకు నిలయమైనటువంటిదే అయోధ్యా నగరం. వాటిని చక్కగా మనం ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు చూపిస్తారు. ఇలాంటి మహానగరములన్నీ చూచి ఆనందించి ఆ పుణ్య సంపదను తెచ్చుకొని ప్రాచీన వైభవ సంప్రదాయంగా మన రాజులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ స్వస్తి. గురువుగారు, కాశీ అయోధ్య యొక్క స్పెషాలిటీ, భక్తులు ఎందుకు వెళ్ళాలి, ఎలా తరించాలి, చాలా చక్కగా వివరించారు. సో గురువుగారు చెప్పిందంతా విన్నారు కదా. మీరు ఎవరైనా కాశీ అయోధ్య వెళ్ళాలి అని అనుకున్నట్లయితే, ప్లాన్ చేసుకుంటున్నట్లయితే కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చక్కగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్లకు 2 తెలుగు రాష్ట్రాలలోనూ 11 బ్రాంచ్లు ఉన్నాయి. బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది. కాబట్టి నియర్ బై మీకు ఏదైనా బ్రాంచ్ ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు చక్కగా క్లారిటీగా చెప్పడం మాత్రమే కాకుండా మీరు ఎలా వెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ప్యాకేజ్ వివరాలు ఏంటి అన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.